కాబట్టి ఆర్టిజన్గా మీకు తెలుసు, గతంలో 15-20 సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తూ ఎండనక వాననక రేనక పగలనక నిత్యం కరెంటు స్తంభాలకు తిట్టన రానుతూ మనము అనేక పోరాటాలు చేయడం జరిగింది. గతంలో ఈఎస్ఐ పిఎఫ్ లేని సందర్భము, అన్ని జీవనామం లేని సందర్భంలో గతంలో అన్ని పోరాటాలు చేసుకుంటూ మనం రావడం జరిగింది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. We want conversion, we want conversion, we want conversion, we want conversion, we want conversion. కార్మికుల ఐక్యత వెంటనే అమలు చేయాలి, వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. యజమాన మండి వైఖరి, యజమాన మండి వైఖరి, యజమాన మండి వైఖరి. We want, 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 we want. आवाज दो, आवाज दो, आवाज दो. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కలిసి అడుగు ముందుకేస్తే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. యజమాన మండి వైఖరి, యజమాన మండి వైఖరి, యజమాన మండి వైఖరి. We want, 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 we want. आवाज दो, आवाज दो, आवाज दो. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ రోజున మేము ఇన్ని వేల మంది బయటకు వచ్చి చేయడం వల్ల ఈరోజు కేటీపీఎస్ భూపాలపల్లిలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. సో మేమందరము మా కడుపు కోసము మా ఆకలి పోరాటానికి చేస్తున్నాం కాబట్టి యాజమాన్యం దీన్ని వెంటనే ఈ సమస్యను పరిష్కరించి మమ్మల్ని చర్చలు పిలిచి మా న్యాయమైన డిమాండ్లను తెలుసుకుని దానికి తగ్గ ఫలితం ఇస్తుందని ఆశిస్తున్నాము. ఒకే సంస్థలో ఒకే రూల్ అమలు చేయాలి. ఒక సంస్థలో 2 రూల్స్ ఎందుకు అనేది మా కొట్లాట. ఒకే సంస్థలో 2 వేతన విధానాలు ఎందుకు అనేది మా కొట్లాట. మేము చేస్తున్న పని చేసేదేమో ఎంప్లాయీస్ చేసే పని కంటే ఎక్కువే చేస్తున్నాం. అలానే నేను వాళ్ళని ఎంప్లాయీస్ తప్పుపట్టట్లేదు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఒక సంస్థలో వాళ్ళు మేము అందరం కలిసి పనిచేస్తూనే సంస్థ ముందుకెళ్తుంది. కానీ మరి వాళ్ళకున్న రూల్స్ మాకు ఎందుకు లేవు, వాళ్ళకున్న బెనిఫిట్స్ మాకు ఎందుకు లేవు? మేము కూడా అదే పని చేస్తున్నాం కదా. అది మా న్యాయమైన కోరిక. దయచేసి యాజమాన్యం ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి దీన్ని సత్వరంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్టిఫిషియల్స్ ఉద్యోగులంతా కూడా సమ్మె చేస్తున్నారు. దాదాపు 18,000 మంది సమ్మెబాట పట్టారు. సమ్మెబాట పట్టడంతో రాష్ట్రంలో చాలా చోట్ల విద్యుత్ అప్రకటిత కోతలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లిలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా అంతరాయం కొనసాగింది. కానీ ప్రభుత్వానికి పట్టించలేదు. ప్రభుత్వం కనీసం చీమకుట్టేది కూడా కనిపించలేకపోవడంతో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. మనం ఏపీఎస్ కాలనీ దగ్గర ఉన్నాం. మీరంతా కూడా ఆర్టికల్ ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ను యథావిధంగా అమలు చేయాలని చెప్పేసి కూడా నిరసన కొనసాగిస్తున్నారు. అయితే మహిళా ఉద్యోగుల సంఘాన్ని మాట్లాడే చెప్పండి, మా ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకు సమ్మె చేస్తున్నారు? అయితే సమ్మె చేస్తే ఆర్టికల్ చేస్తే ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తాం, కాంట్రాక్ట్ తీసుకొస్తామని చెప్పేసి కొన్ని లీవ్ ఇస్తుంది యజమాని. ఏం చెప్తారు? ఏ యాజమాన్యమైనా మనం సమ్మె పెంచినామంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని వేధిస్తారు, కొన్ని నచ్చ చెప్తారు, కొన్ని విధాలుగా మళ్ళీ తీసుకురావాలి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అది యాజమాన్యం పద్ధతి. ఏ యాజమాన్యమైనా స్ట్రైక్ కానీ ఒప్పేసుకుంటారు అనేది మనకు కాదు. కాకపోతే ఏంటంటే అందరూ చెప్పేది ఏంటంటే
కావాలని ఇక్కడ ప్రతి ఒక్కరు